ఒకటి పక్కా చెప్పేది ఏంటంటే అన్ని మనం వాళ్ళ చేతికిచ్చి లాస్ట్ కు మన చేతులలో ఉండాల్సినటువంటి ఆయుధాలు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, 5,000 రూపాయలకు అమ్ముడు పోయినవా లేదా మొన్న? పోయినరా? 5,000 రూపాయలకు. మరి పైసలు ఇచ్చినోడు వాడు పైసలు గలపెట్ట చదువుకుంటుంది కూర్చుంటారు. లేకపోతే నీ నా గురించి ధర్నా చౌక్ వచ్చి ధర్నాలో మాట్లాడాలనుకుంటారా? పైసల గురించే చూసుకుంటారు కదా. ఎవరేం చేసినా గదే పని చేస్తారు. గ్రాడ్యుయేట్స్ కూడా అమ్ముడు పోయి పైసలకు అమ్ముడు పోతురు కాబట్టినే మనకి అది దుస్థితి ఉన్నదని చెప్పని నేను అనుకుంటున్నా. విఠల్ చెప్పిన దానికి ఒకటి క్లియర్ గా నేను కూడా ఏం చెప్తున్నా అంటే, మేము ఆల్రెడీ నినాదం స్టార్ట్ చేసినాం. ఎక్కడెక్కడైతే గ్రామాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లలో సర్పంచ్లు కావాలి. సర్పంచ్ల బిల్లు కూడా ఇస్తలేరు వాళ్ళు. మీరు ఇవన్నీ ఎందుకు? మీ ఉద్యోగాల గురించి చెప్తున్నారు కదా. ఈయన ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిండు, అమరుల కుటుంబాలు, అమరులు చనిపోయిన ఎంతమంది, ఎంత, అంతే కదా. ఆయన కూడా గదే లెక్క చెప్పిండు. పోయిన కూడా అసెంబ్లీలో గదే చెప్పిండు. కేసీఆర్ అంటే ఆయన కూడా అసెంబ్లీలో సాక్షిగా చెప్పిండు. మస్తు మాటలు మాట్లాడడం మనం కూడా మంచిగా వింటాం. 4-5 పేర్లు చెప్తాడు. ఢిల్లీలో చచ్చిపోయిన యాదవ్ గురించి చెప్తాడు, కానిస్టేబుల్ కిష్టయ్య గురించి చెప్తాడు, ట్రైన్ కట్టపోయిన సుమన్ గురించి చెప్తాడు. చెప్పగానే మనకు అనిపిస్తుంది, అబ్బా నిజంగానే మన మనసులో మాట ఏం చెప్పిండు పై మన మానవుడు అని ఆయన నమ్మితివి. వచ్చినాక ఈయన నమ్మే